హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజైతే నేను 31st నైట్ డిన్నర్ ప్లాన్ అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ కాల్ చేసి చేపల పులుసు కావాలన్నారు. చేపల పులుసా? అండ్ లాస్ట్ టైం పెట్టిన పోస్ట్ కి చాలా మంది డిఎం చేశారు రెసిపీ షేర్ చేయమని. సో మన అమ్మ వాళ్ళు చేసినంత రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొద్దు, కానీ నా స్టైల్లో ఈ చేపల పులుసు ఎలా చేసుకుందాం అనేది మీకైతే నేను చెప్తాను. అండ్ దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండ్ టొమాటో పేస్ట్, పచ్చి కొబ్బరి అండ్ ధనియాలు కలిపి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. అండ్ ఆల్సో చింతపండు రసం. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. కుకింగ్ వచ్చేస్తే ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని అవి కొంచెం పచ్చి స్మెల్ పోగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని కొంచెం సేపు ఒక 5 minutes దాన్ని మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసుకుని ఒక 5 to 10 minutes దాన్ని కూడా మగ్గనివ్వాలి, పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు. దాంట్లోనే పసుపు, కారం అండ్ ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వేసుకుని దాంట్లోనే మనం కొంచెం గరం మసాలా కూడా మిక్స్ చేసుకుని మూత పెట్టేయండి. ఒక 3 minutes వరకు దాన్ని కుక్ చేసుకుంటే ఆయిల్ కొంచెం పైకి తేలిద్ది. అప్పుడు మనం చింతపండు రసాన్ని మిక్స్ చేయాలి. చింతపండు రసం అయితే మీరు తీసుకున్న ఫిష్ క్వాంటిటీని బట్టి చింతపండు వాటర్ని మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 minutes అలా వదిలేసాక ఆయిల్ అంతా పైకి తేలిన టైంలో మనం ఫ్రెష్గా వాష్ చేసుకున్న ఫిష్ని యాడ్ చేసుకుని ఒక్క 10 minutes వదిలేస్తే వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోతుంది. అబ్రాడ్కి రావడమేమో కానీ మంచి చెఫ్ అయిపోయా. అండ్ దాంతో పాటు తందూరి చికెన్ కూడా చేసుకున్నాము. అప్పటికే టైమ్ ఆల్మోస్ట్ 11 అయిపోతుంది. అండ్ అందరూ పార్ట్ టైమ్స్ నుంచి వచ్చి చాలా ఆకలితో ఉన్నారు. సో మేమైతే డిన్నర్ చేసేద్దామని ఇంకా కూర్చుని పోయాం. ఇంకా 1 hour కూడా మూవీస్ అండ్ సాంగ్స్తో అట్లా టైం పాస్ చేసేసాము. బిఫోర్ 12 నుంచి మా అపార్ట్మెంట్ నియర్ బై ఫైర్ క్రాకర్స్ స్టార్ట్ చేసేసారు. ఇక్కడ మీలో ఎంతమందికి 12 grapes ట్రెడిషన్ ఐడియా ఉంది? సో ఇది నా ఫస్ట్ టైం అనమాట. ఇదైతే స్పానిష్ ట్రెడిషన్ అంట. అండ్ ఆల్సో సౌత్ అమెరికా అండ్ లాటిన్ సైడ్ వాళ్ళు కూడా నమ్ముతారంట. ఈ 12 grapes కూడా ఎవ్రీ మంత్ విషెస్ ని రిప్రజెంట్ చేస్తాయని నమ్ముతారు. ఫస్ట్ ఇక మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి నేనైతే పూజ చేసుకున్నాను. అదే పెజవాడలో ఉంటే ఎవ్రీ ఇయర్ కూడా మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తాము. బట్ ఈసారి మాత్రం ఇలా. అందరూ న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. మా క్యామిల్ మామ వాకింగ్కి వెళ్తున్నా అని చెప్పేసరికి నేను కూడా తోడు వెళ్ళి వచ్చాను. ఈ లోపల న్యూ ఇయర్ పార్టీకి ఆవుగారు కూడా నన్ను ఇన్వైట్ చేశారు. సో ఆవుగారిని ఏం బాధపడతాను చెప్పండి. అక్కడ కూడా మంచి డాన్స్ వేసి చిల్ అయ్యి బ్యాక్ వచ్చాం. ఎవ్రీడే లాగే ఈరోజు కూడా పెద్ద ప్లాన్స్ ఏమీ లేవు. మంచిగా పీస్ఫుల్గా డే అంతా అయిపోవాలని కోరుకోవటమే. అండ్ బిఫోర్ దట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ అందరి విషెస్ కూడా ఫుల్ఫిల్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. ఇక్కడతో మన వ్లాగ్ అయితే అయిపోయింది. అండ్ కొంచెం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షడ్రుచులు ఇన్ లైఫ్.